మీ లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ మీ పిల్లలకి ఇస్తున్నారా లేదా మీ లైఫ్ పార్ట్నర్కి ఇస్తున్నారా? నన్ను అడిగితే ఫస్ట్ ప్రయారిటీ మీ లైఫ్ పార్ట్నర్కే ఇవ్వాలి. అదేంటి, పిల్లలంటే ఇష్టం లేదా, ప్రేమ లేదా అని ఒక డౌట్ రావచ్చు మీకు. మీ డౌట్కి ఆన్సర్ వీడియో ఎండ్లో దొరుకుతుంది. సో కమింగ్ టు ద పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్, భర్త భార్యకి రెస్పెక్ట్ ఇవ్వలేదే అనుకో, పిల్లలు కూడా వాళ్ళ అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వరు. భార్య భర్త మాట వినలేదనుకో, ఇఫ్ దే డోంట్ లిజన్, పిల్లలు కూడా లిజన్ చేయరు. అలాగే భార్య భర్తల మధ్యలో ఇమోషనల్ బాండ్, లవ్ కావచ్చు, కేరింగ్, సపోర్టు, ఈ బాండ్ అనేది ఎలా ఉందనేది పిల్లలకి మిర్రరింగ్ అవుతుంది. వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. దే డీప్ డైవ్గా సబ్ కాన్షియస్లో అది ఫీడ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, భార్య భర్తలు అన్నప్పుడు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్ గ్యాప్స్ ఉండొచ్చు, గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ అనేది కామన్. అయితే ఇక గొడవలు ఎలా స్టార్ట్ అవుతున్నాయి, ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆ గొడవలని ఎలా, కాన్ఫ్లిక్ట్స్ని, మిస్అండర్స్టాండింగ్ని ఎలా రిజాల్వ్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు మీరు చేసుకున్న ఇవన్నీ కూడా ఎమోషనల్ బాండ్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ అన్నీ కూడా మీ పిల్లల సబ్ కాన్షియస్ మైండ్లో రేపు పెరిగి పెద్ద అయ్యాక, వాళ్ళు పేరెంట్స్ అయ్యాక 70 to 80% వాళ్ళు మీలాగానే చేస్తారు. ఇది స్టడీస్ చెప్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే, పిల్లలు మనం చెప్పేది చేసేది తక్కువ, మనం చేసేది వాటిని చూసి చేసేది ఎక్కువ ఉంటుంది. అంటే మనం చెప్పినవన్నీ చేయరు వాళ్ళు, కానీ మనం చేసేటివి మాత్రం ఖచ్చితంగా చాలా వరకు చేస్తారు. సో ఇక్కడ వాళ్ళ పిల్లలది పేరెంటింగ్ ఒకటే కాదు, వాళ్ళ జనరేషన్ కాదు, నెక్స్ట్ కమింగ్ తరాలకు కూడా మీరు ఒక ఫౌండేషన్ వేస్తున్నారు. ఆ బాధ్యత మీలో ఉంది. సో పేరెంట్స్ ఒకరికొకరు మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటేనే మీ పిల్లలకి ఆటోమేటిక్గా ప్రయారిటీ అవుతుంది. ఇది ఒకటి, ప్రేమ ఒకటే కాదు, వాళ్ళ భవిష్యత్తునే మీరు నిర్ధారిస్తున్నట్టు అవుతుంది. సో ఈ వీడియోని తప్పకుండా మీ లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకోండి. స్టే బ్లెస్డ్.